అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతహు. సోదర సోదరి మండలారా, నేటి యొక్క అంశంలో భాగంగా నేను మీ ముందు అల్లాహ్ ప్రేమను పొందడం ఎలా అనేటటువంటి అంశాన్ని తీసుకొచ్చాను. అల్లాహ్ ఆజ్ఞలను అనుసరించేవారు అల్లాహ్ ప్రేమ కోసం తపిస్తూ దానికోసం నిరంతరం కృషి చేస్తూ ఉంటారు. అల్లాహ్ ప్రేమ మనసుకు ఆత్మకు ఆహారం లాంటిది, కళ్లకు చల్లదనాన్నిస్తుంది. ఈ తపన లేని మనసు శవం లాంటిది. దీని కాంతిని పొందనివాడు అంధకారంలో పడిపోతాడు. దీని సంతోషాన్ని చవిచూడనివాడు ఎల్లప్పుడూ దుఃఖంలో ఉంటాడు. అల్లాహ్పై విశ్వాసం, సత్కార్యాలు మనిషిని అల్లాహ్ సామీప్యాన్ని అంటే అల్లాహ్ను దగ్గర పొందేలాగా చేస్తాయి. అలా కాని పక్షంలో అది ఆత్మలేని శరీరం లాంటిదైపోతుంది. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూపించిన మార్గాన్ని అనుసరించడం ద్వారా మనం అల్లాహకు దగ్గర కాగలం. అందుకనే సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ తన అంతిమ దైవ గ్రంథం ఖురాన్ సూరతుల్ ఆల్ ఇమ్రాన్ సూరా నెంబర్ 3 వాక్యం నెంబర్ 31లో ఈ విధంగా తెలియజేయడం జరిగింది. ఖుల్ ఇన్ కుంతుమ్ తుహిబ్బూనల్లాహ్ ఫత్తబిఊని యుహిబ్బికుముల్లాహు వయగ్ఫిర్ లకుం జునూబకుం వల్లాహు గఫూరుర్ రహీం. ఓ ప్రవక్త, వారికి చెప్పు, మీకు నిజంగానే అల్లాహ్ పట్ల ప్రేమ ఉంటే మీరు నన్ను అనుసరించండి. తత్ఫలితంగా అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు, మీ పాపాలను మన్నిస్తాడు. ఆయన అమితంగా క్షమించేవాడు, అపారంగా కనికరించేవాడు. ఈ వాక్యంలో సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, మనం అల్లాహ్ యొక్క ప్రేమను పొందాలంటే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించాలి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రేమించటం అంటే ఆయన్ని అనుసరించటమే. ఎప్పుడైతే మనం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరిస్తామో సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ యొక్క ప్రేమ మనకు లభిస్తుంది. అల్లాహ్ యొక్క ప్రేమను పొందడానికి రెండవ ముఖ్య విషయం ఏమిటంటే, తోటి విశ్వాసులతో వినయంగా ఉంటూ అల్లాహ్కు తప్ప ఎవరికీ భయపడకపోవడం. అల్లాహ్ ఈ లక్షణాలను ఒకే ఆయతులో వివరించాడు. అది అంతిమ దైవ గ్రంథం ఖురాన్ సూరతుల్ అల్ మాయిదా సూరా నెంబర్ 5 వాక్యం నెంబర్ 54. ఓ విశ్వాసులారా, మీలో ఎవరైనా సరే తమ ధర్మం నుంచి తిరిగిపోతే పోవచ్చు. అల్లాహ్ త్వరలోనే మరో జాతి వారిని తీసుకొస్తాడు. అల్లాహ్ వారిని ప్రేమిస్తాడు, వారు అల్లాహ్ను ప్రేమిస్తారు. వారు విశ్వాసుల పట్ల మృదు స్వభావులుగాను అవిశ్వాసుల పట్ల కఠినులుగాను ఉంటారు. వారు అల్లాహ్ మార్గంలో పోరాడతారు. నిందించే వారి నిందలను వారు ఏమాత్రం పట్టించుకోరు. ఇది అల్లాహ్ అనుగ్రహం. ఆయన తాను కోరిన వారికి దీన్ని ప్రసాదిస్తాడు. అల్లాహ్ విస్తృతి కలవాడు, జ్ఞాన సంపన్నుడు. ఈ ఆయతులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తాను ప్రేమించే వారి లక్షణాలను వివరించాడు. అందులో మొదటిది, విశ్వాసులు అంటే అల్లాహ్ యొక్క ప్రేమను పొందేటటువంటి వారు వినమ్రులుగా వినయులుగా ఉంటారు. విశ్వాసులతో మృదు స్వభావులు మరియు అవిశ్వాసుల పట్ల కఠినులు. వారు అల్లాహ్ మార్గంలో శైతానుతో, అవిశ్వాసులతో, కపటులతో పోరాడతారు. వారు అల్లాహ్ కోసం నిందించే వారి నిందలను ఏమాత్రం పట్టించుకోరు అని చెప్పడం జరుగుతుంది. అలాగే అల్లాహ్ ప్రేమను పొందడానికి మూడవ సులువైన మార్గం ఏమిటంటే, మనం నఫిల్ ఆరాధనలు చేయడం. హదీసే ఖుద్సీ ప్రకారంగా సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు. ఏమని అంటే, నా దాసుడు నఫిల్ ఆరాధనల వల్ల నాకు చేరువవుతాడు, నేనతన్ని ప్రేమిస్తాను. నఫిల్ నమాజులు, దాన ధర్మాలు, ఉమ్రా, హజ్, ఉపవాసాలు మొదలైనవి నఫిల్ ఆరాధనలోకి వస్తాయి. అలాగే ప్రేమించడం, ఇతరులను సందర్శించడం, ఒకరికొకరు సహాయపడటం, ఆర్థికంగా ఇతరులకు మంచి సలహాలు ఇవ్వడం, ఇవన్నీ కూడా అల్లాహ్ కొరకు మనం చేయాలి. ఇలా చేసిన మనం అల్లాహ్ యొక్క ప్రేమను పొందగలం. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ లక్షణాలను ఒకే హదీసులో మనకు తెలియజేయడం జరిగింది. అదేమిటంటే, అల్లాహ్ ఇలా సెలవిచ్చారని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు. ఒకరికొకరు కేవలం అల్లాహ్ కోసం ప్రేమించేవారిని నేను తప్పకుండా ప్రేమిస్తాను అని అల్లాహ్ అంటున్నారు. కేవలం అల్లాహ్ కోసం ఒకరిని సందర్శించుకునే వారిని నేను తప్పకుండా ప్రేమిస్తాను.
కేవలం అల్లాహకై ఒకరికి ఒకరు సహాయపడే వారిని ఆర్థికంగా నేను తప్పకుండా ప్రేమిస్తాను. కేవలం అల్లాహకై తమ సంబంధాలను సరిచేసుకునే వారిని నేను తప్పకుండా ప్రేమిస్తాను అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేయటం జరుగుతుంది. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా ఒకరిని అల్లాహకై సందర్శించుకోవటం అంటే వారిరువురు కేవలం అల్లాహ్ ప్రసన్నతకు చూరగొనడానికి, అల్లాహ్ యొక్క ప్రసన్నతను పొందడానికి కలుసుకుంటారు. అల్లాహ్ను ఆరాధించటంలో వారు ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. అలాగే అల్లాహ్ను మనము ప్రేమించి అల్లాహ్ ప్రేమను పొందడానికి మనకు లభించేటటువంటి 4వ సులువైన మార్గం ఏమిటంటే అల్లాహ్ ద్వారా పరీక్షించబడటం. వైపరీత్యాలు, ప్రమాదాలు సంభవించడం అల్లాహ్ తరపున జరిగే పరీక్ష. అల్లాహ్ అతన్ని ప్రేమిస్తున్నాడు అనడానికి నిదర్శనం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇవి మనిషికి ఏదో ఒక కష్టాన్ని, ఏదో ఒక ఆపదను గురిచేస్తూ ఉంటాడు. కారణం మనం పరీక్షించబడాలి. కాబట్టి ఈ పరీక్షలు మానవులకు ఒక ఔషధం లాంటివి. మందు చేదుగా ఉంటుంది. అయినా కూడా మనం మన ఆప్యాయులకు మనం ఏం చేస్తాం? అది ఇస్తాం. ఎందుకంటే దానివల్ల అతనికి ఆరోగ్యం బాగుపడుతుంది. అలాగే హదీసులో దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసినటువంటి విషయం ఏంటంటే ఉత్తమమైనటువంటి ప్రతిఫలం దొరకాలంటే అంతే పెద్ద పరీక్ష ఎదుర్కోవాలి. అల్లాహ్ ఎవరినైతే ప్రేమిస్తాడో అతనికి పరీక్షకు గురి చేస్తాడు. ఆ పరీక్షలో నెగ్గినవాడు అల్లాహ్ కారుణ్యానికి అర్హుడవుతాడు. అల్లాహపై నిరాశ చెందినవాడు ఆగ్రహానికి గురి అవుతాడు అని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అలాగే పరలోకంలో దైవ శిక్ష అనుభవించడం కంటే ఇహలోకంలో ఈ వైపరీత్యాలను ఎదుర్కోవడం మంచిది. ఇలాంటి పరిస్థితుల్లో అతని చెడు కర్మలన్నీ పూడ్చివేయబడతాయి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, అల్లాహ్ తన దాసులకు మంచి చేయాలనుకుంటే అతనికి ఈ ప్రపంచంలో కఠిన పరీక్షలకు గురి చేస్తాడు. అలాగే ఎవరికైనా చెడు చేయాలనుకుంటే అతని పాపాలను అంతిమ దినం వరకు అలాగే ఉంచుతాడు. అలాగే చాలామంది విద్వాంసులు కూడా దీన్ని ఈ విధంగా వివరించారు. కపటులకు అల్లాహ్ వైపరీత్యాల బాధల నుండి దూరంగా ఉంచి అతని పాపాల సమేతంగా తీర్పు దినం నాడు తన వద్దకు పిలిపించుకుంటాడు. అందుకోసం మనం ఎల్లప్పుడూ ఓ అల్లాహ్ మమ్మల్ని నువ్వు ప్రేమించే వారిలో చేర్చుకో అని మనం దువా చేస్తూ ఉండాలి. అలాగే అల్లాహ్ను ప్రేమించేవారు మాకు ఏం దొరుకుతుంది అని ప్రశ్నించకూడదు. వారికి దొరికేది చాలా ఉత్తమమైంది. అల్లాహ్ ప్రియజనుల్లో అల్లాహ్ ప్రేమించేటటువంటి జనాల్లో మనల్ని చేరడం అంటే అంతకంటే ఉత్తమం. అల్లాహ్ ప్రేమించే వ్యక్తికి లభించే పుణ్యఫలాలు ఏమిటంటే ప్రజలు అతన్ని ప్రేమిస్తారు మరియు అతను లోకంలో అందరి ప్రేమను పొందుతాడు. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, అల్లాహ్ ఒక దాసుని ప్రేమించినప్పుడు అతను జిబ్రయీల్ అలైహిస్సలాంతో ఇలా అంటాడు, నేను ఫలానా వ్యక్తిని ప్రేమిస్తున్నాను, కావున మీరు కూడా అతన్ని ప్రేమించండి. అప్పుడు జిబ్రయీల్ అలైహిస్సలాం అతన్ని ప్రేమిస్తూ స్వర్గవాసులను పిలిచి, అల్లాహ్ ఫలానా వ్యక్తిని ప్రేమిస్తున్నాడు, మీరు కూడా అతన్ని ప్రేమించండి. స్వర్గవాసులు కూడా అతన్ని ప్రేమిస్తారు. ప్రపంచం అతని కోసం ఆమోదయోగ్యమవుతుంది. హదీసే ఖుద్సీలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేయడం జరుగుతుంది. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, నేను ప్రేమించే వ్యక్తితో ఎవరైనా శత్రుత్వం చేస్తే నేను అతడితో పోరాడతాను. నేను విధిగా చేసిన ధార్మిక విధులను నెరవేర్చి అతను నాకు దగ్గరవుతాడు. నఫిల్ ఆరాధనలు నిర్వర్తించి మనిషి నాకు చాలా దగ్గరవుతాడు. మరియు నేను అతన్ని ప్రేమిస్తాను. నేను ఒక మనిషిని ప్రేమించడం మొదలు పెడితే నేను అతను వినే చెవినైపోతాను, అతను చూసే కళ్ళైపోతాను, అతను పనిచేసే చేతినైపోతాను, నడిచే కాళ్ళైపోతాను. అతను అడిగిందల్లా అతనికి ప్రసాదిస్తాను. అతను నా రక్షణ కోరితే అతనికి రక్షణ ఇస్తాను. నా విధేయుడైన దాసుని ప్రాణం తీయడం నాకు చాలా కష్టం కలిగిస్తుంది. ఎందుకంటే అతను మరణాన్ని ఇష్టపడడు. నేను అతన్ని కష్టం కలిగించను. ఇది హదీస్. అంటే దీని యొక్క అర్థం ఏమిటంటే ఈ హదీసే ఖుద్సీలో అల్లాహ్ ఆప్యాయత పొందినటువంటి దాసుని గురించి లభించే ప్రయోజనాలు ఇక్కడ మనకు తెలియజేయడం జరుగుతున్నవి. అవి ఏంటంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎప్పుడైతే మనల్ని ఇష్టపడటం జరుగుతుందో, అల్లాహ్ ప్రేమను మనం ఎప్పుడైతే పొందుతామో అప్పుడు అల్లాహ్ అతను వినే చెవిని నేను అన్నాడు. అంటే అల్లాహ్ నచ్చేదానిని తప్ప అతడు దేనిని వినడు. అల్లాహ్ నేను చూసే కన్నునైపోతానంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నచ్చిందే అతను చూస్తాడు. అలాగే అతను పనిచేసే చేతినవుతాను అంటే అల్లాహ్ నచ్చిన పనినే అతను తన చేతితో చేస్తాడు. అతను నడిచే కాలినవుతాను అంటే అల్లాహ్ మెచ్చే చోటికి అతని కాలు అతన్ని తీసుకెళ్తుంది. అతడు అడిగిన ప్రతిదీ నేను అతనికి ప్రసాదిస్తాను అంటే అతని దువాలను అల్లాహ్ ఆమోదిస్తాడు.
అలాగే అతడు నా రక్షణ కోరితే నేను అతని రక్షణ కల్పిస్తాను అంటే అతను అన్నిటి నుండి అల్లా రక్షణ పొందుతాడు. కాబట్టి సోదరులారా, సోదరిమణులారా, అల్లాహ్ యొక్క ప్రేమను మనం పొందటం ఎలాగో ఈ యొక్క అంశం ద్వారా మనం తెలుసుకున్నాం. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనమందరం కూడా అల్లాహ్ ప్రేమను పొంది మనం ఇహలోకంలో పరలోకంలో సాఫల్యం పొందేటటువంటి సద్బుద్ధిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కలిగించాలని నేను అల్లాహ్తో వేడుకుంటూ నా యొక్క మాటను ముగిస్తున్నాను. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.